8వ తేదీ పైన అందరి ఫోకస్. ఇప్పుడు చాలా తెలివిగా ఎలక్షన్ కమిషన్ 9వ రోజు నోటిఫికేషన్ అని చెప్పేసి అన్నది కదా. సో 8వ తారీఖు కోర్టులో ఏ జడ్జిమెంట్ వస్తుంది, కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది దానిపైనే ఈరోజు తెలంగాణ అంతటా కూడా ఆసక్తిగా ఎదురుస్తున్నటువంటి డేట్ అది. సో ఆ రోజు కనుక కోర్టు న్యాయస్థానం కనుక ఒకవేళ తీర్పు ఆ జీవోను కొట్టివేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమైనట్టే. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఖచ్చితంగా మేము పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మరు, 100% నమ్మరు. సో బీసీలకు 42% రిజర్వేషన్పై హైకోర్టులో విచారణ, న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ఇవ్వదా అనేది తర్వాత విషయం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్పై వచ్చే నెల 8న హైకోర్టు విచారించనున్నది. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అభ్యంతరం చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్లు 50% లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనే అధికార వర్గాల్లో జరుగుతున్నది. కోర్టు ఒప్పుకోవడం కష్టమే, 100% చెప్తున్నది. కోర్టు ఒప్పుకోవడం కష్టమే, ఎందుకంటే టెక్నికల్ పాయింట్స్లలో వీక్గా కనబడతా ఉంది ఆర్గ్యుమెంటు. సో వాళ్ళ బిల్లు రూపకల్పనలో కూడా చాలా వీక్గా కనబడుతుంది. 100% చాలా స్పష్టంగా న్యాయమూర్తి 2-3 టెక్నికల్ అంశాలు మాట్లాడాడు. సో ఆ 2-3 టెక్నికల్ అంశాలు విషయంలో ఇటు అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ అసలు పేల వాదన కనబడతా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఈ నెల 27న దాఖలైనటువంటి హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల పెంపు ఏ ప్రాతిపదికన ఇస్తారు, బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇస్తారు అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేసింది. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. 8న జరిగే విచారణలో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనేటువంటి చర్చ న్యాయవర్గాల్లో జరుగుతున్నది. సో మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండాలని గుర్తు చేస్తున్నారు. విచారణలో ఆ జీవోను హైకోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని వాదిస్తున్నారు. ప్లాన్ బితో సర్కార్. ప్లాన్ బి ఏముంటుంది? ఏం లేదు, వాళ్ళ పార్టీ పరంగా 42% ఇస్తా అంటారు. ఎట్లా గుర్తుంది? అది కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. అది పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బిని అమలు చేసేందుకు సర్కార్ రెడీగా ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసింది. అందుకు కొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నది. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు మళ్ళీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాలి. అందుకోసం కనీసం పక్షం రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 23%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తుందా లేక ఇతర వర్గాలకు తగ్గించి బీసీలకు ఏమైనా పెంచుతుందా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో 100% రాసి పెట్టుకోండి, 8వ తారీఖు నాడు ఈ జీవో కొట్టివేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు తీర్పు చెప్పేవాళ్ళు ఒకవేళ ఉదాసీనంగా వ్యవహరించి తీర్పు ఇవ్వడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా టెక్నికల్ అంశాలు చాలా బలంగా పిటిషనర్ల వైపు ఉన్నది. నేను బీసీ అయినప్పుడు కూడా చాలా టెక్నికల్ అంశాల విషయంలో ప్రభుత్వం విఫలమైపోయింది వాటిని చెప్పడంలో. అందుకే న్యాయస్థానాల్లో ప్రతిసారి కూడా బీసీలకు ప్రతి అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది. సో పాలకులు వాళ్ళే అయిపోయేసరికి ఈ పరిస్థితి కనబడుతుంది. పాలకులు వాళ్ళే, న్యాయస్థానాల్లో జడ్జిలు వాళ్ళే. సో ఈ విధంగా ఉన్నారు కాబట్టే మన బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకపోవడానికి చాలా స్పష్టమైనటువంటి కారణాలు కనబడతా ఉన్నాయి.